హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉంది వాళ్ళ ట్రేడింగ్? సండే నాడు నేను వీడియో చేశాను, చెప్పాను క్లియర్గా ఏముంది అక్కడ, ఇలా ఏం జరగబోతుందో. అంటే నేను చెప్పానని కాదు, డోంట్ టేక్ మీ అదర్ వే. ఒక్కొక్కసారి మనకి అక్కడ టెక్నికల్స్, ప్రైస్ యాక్షన్ కానీ డేటా కానీ కొంచెం హింట్ కనపడుతుంది. స్టార్టింగ్లో ఉండొద్దు, లాస్ట్లో ఉండొద్దు, అట్లనే మీడియంలో కూడా ఉండొద్దు. ఎప్పుడైతే మార్కెట్ పికప్ అవుతుందో ఇక్కడ అందరు రానియండి, పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ అందరు రానియండి, మనం కొంచెం తర్వాత ఇందులో ఎంట్రీ అవ్వాలి. పైకి వెళ్తుంది, ట్రైల్ చేసుకుందాం, వెళ్ళిపోదాం. ఎప్పుడైతే మార్కెట్ కిందికి వస్తుందో అందరు పెద్ద ప్లేయర్స్ ఇక్కడ రానియండి. ఎలా తెలుస్తుందంటే ఇంకా దాన్ని టెక్నికల్, ప్రైస్ యాక్షన్, వాల్యూమ్, ఇంకేదైనా సపోర్ట్, రెసిస్టెన్స్ ఏదైనా పెట్టుకోండి దాని పేరింగ్గా, అవన్నీ రానియండి. కొంచెం మనం ఇక్కడ నిలబడదాం. ఓకే, ఎప్పుడైతే కిందికి వస్తుందో అండ్ ఇక్కడ రివర్సల్ అయినప్పుడు కొంచెం ఇక్కడ ప్రాఫిట్ ట్రైల్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంతే మార్కెట్. స్టార్టింగ్లో ఉండొద్దు, లాస్ట్లో ఉండొద్దు, మీడియంలో ఉండొద్దు. ఓకే, ఈ ట్రిక్ వాడండి. చెప్తున్నా కదా, ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు కూడా స్టార్టింగ్లో కూర్చోకండి, లాస్ట్లో కూర్చోకండి, మధ్యలో కూడా కూర్చోకండి, 2-3 rows అలా. సో చెప్పేది ఏంటంటే మార్కెట్ స్టడీ ఎంత ఈజీ అంటే, నేను సండే నాడు వీడియో చేసినప్పుడు క్లియర్గా చెప్పినాక టెక్నికల్గా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో చూడండి ఒకసారి క్లియరా. అండ్ మీరందరూ చాలా మంచి సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తారు, నేను కాదన్నాను, దానికి ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, నో డౌట్. సో స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్. ఈరోజు డిస్క్లైమర్ ఏంటంటే, మనం సేబీ రిజిస్టర్ కాదు, ఇదే నా నంబరు. వాట్సాప్ చేయొచ్చు, నా వీలైనంత నేను హెల్ప్ చేస్తాను. ఇది టెలిగ్రామ్ నంబర్, ఇది ట్విట్టర్ అకౌంట్. వెళ్ళండి, చూడండి, లాజికల్ సెన్స్గా ఏదన్నా అనిపిస్తే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ సింపుల్ ఎగ్జిట్ చేసేయండి, ఏం టెన్షన్ లేదు. నాకు ట్రేడింగ్ ఎలా చేయాలో నాకు తెలుసు. ఓకే, నాకు ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ వస్తుందో తెలుసు, ఎప్పుడు ఎంట్రీ చేయాలో తెలుసు. ఓకే, తెలుసు అంటే నాట్ 100%. నేను ఎప్పుడే చెప్పాను కదా, నేను స్టార్టింగ్లోనే కూర్చోను, కొంచెం తర్వాత కూర్చుంటా. యాజ్ అ నార్మల్ ట్రేడర్ ఏం కావాలి మనకి? జస్ట్ నార్మల్ ప్రాఫిట్, పెద్ద పెద్ద లక్షల ప్రాఫిట్ ఏం కాదు కదా, నార్మల్ ప్రాఫిట్ ఐ వాంటెడ్. అది నేను ఎప్పుడు టార్గెట్ చేస్తాను. అండ్ స్టాక్ మార్కెట్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ఎప్పుడైతే మనకి 12 నుంచి రాత్రి, మార్నింగ్ మిడ్-నైట్ 12 నుంచి రాత్రి 12 వరకు ఒక రోజు అవుతుందో, 24 hours, మార్కెట్ కూడా అది ఈ రోజు 0 నుంచి స్టార్ట్ అయిందంటే ఎండ్ వరకు క్లోజ్. దీన్ని నేను 360 డిగ్రీ అంటాను. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డే 360 డిగ్రీ, మళ్ళీ ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇదంతా సైకిల్, ఇది ఒక సైకిల్, ఒక పెద్ద సైకిల్ అనమాట. ఈ సైక్లిక్లో మనం తెలుసుకోవాలి, కాల్ సైడ్ వస్తుందా, పుట్ సైడ్ వస్తుందా, ఎక్కడికి వెళ్తాం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎనీవే, సో డిస్క్లైమర్ చెప్పాను, నేను సేబీ రిజిస్టర్ని కాదు. సో ఇదంతా నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో సేబీ రిజిస్టర్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం, అసలు బాయ్ సెల్ ఎలాంటిది కాదు. సో టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ మీరు ఒకసారి చూసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు బాగుంటుంది, లైక్ చేస్తే మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవుతుంది. డన్. నడవండి, ఇప్పుడు మనం ట్రేడ్ చూద్దాం. మనది ఈ వీడియోలో మనం 3-4 రకాలుగా చూసుకుందాం. ఒకటి, మన లెవెల్స్ ఏమైంది సండే నాడు నేను చెప్పాను కదా, మండేకి ఏం లెవెల్స్ ఉంటాయో అదొకటి లెవెల్స్. సెకండ్ వచ్చేసి నేను ఎలా ట్రేడ్ చేస్తాను, ఎలా సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకున్నాను. మూడోది వచ్చేసి, ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే నేను అదర్ టూల్స్ కూడా వాడతాను, అది నేను చూపించానంటే యాక్చువల్లీ ఇది బై సెల్ రికమెండేషన్ లాగా అయిపోతుంది, అది నేను చూపించలేను. మూడోది వచ్చేసి మండేకి సెటప్ ఏముంటుంది నాది, ట్యూస్డేకి ఇవ్వాలి కదా, ట్యూస్డే అసలు ఇవాళ మండే అనిపిస్తుంది నాకు. ఓకే, వెడ్నెస్డేకి మనకి లెవెల్స్ ఏముంటాయి. ఫోర్త్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ నుంచి మనకి ట్రేడ్ డీల్ అయింది కదా, అది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో క్విక్లీగా వితౌట్ వేస్టింగ్ టైం, నేను అందుకే టెలిగ్రామ్, ట్విట్టర్ డీటెయిల్స్ ముందే చెప్పేస్తాను, మీరు చూసుకోవచ్చు క్విక్లీగా. ఇది నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యాచురల్ గ్యాస్ చూపిస్తాను యాక్చువల్లీ, ఎందుకంటే మన న్యాచురల్ గ్యాస్ 9 to 12 ఉంటుంది కాబట్టి ముందు అది చూపేసేస్తాను. సో న్యాచురల్ గ్యాస్లో మనం లెవెల్స్ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం, లెవెల్స్ చెప్పాను నేను, ఇక్కడ లేదా, సారీ, నేను సండే నాడు ఈ లెవెల్ చెప్పాను. ఇవాళ 27 కదా, చూడండి, మీరు నమ్మరు యాక్చువల్లీ. లెవెల్ చూడండి, ఇక్కడ ఇచ్చాను నేను లెవెల్ 146 పాయింట్స్. మీరే క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, ఇది మనం సండే నాడు మాట్లాడుకున్నాము. మండేకి నా లెవెల్స్ ఒకవేళ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఎంత మంచి సెటప్ అండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే అబ్బబ్బబ్బా, ఎంత మంచి సెటప్. ఒక్కసారి మీరు చార్ట్ ఓపెన్ చేయండి, నేను చెప్పిందో చూడడం కాదు, మీరు చార్ట్ ఓపెన్ చేయండి, చూసుకోండి. అండ్ 1200 షేర్స్ ఉంటాయి న్యాచురల్ గ్యాస్లో. క్రూడ్ ఆయిల్లో ఎలా ఉంది? క్రూడ్ ఆయిల్ మనం అనుకున్నాం, ఎస్ దీనిపైన వెళ్తే మనం పైకి వెళ్దాం అనుకున్నాము. ఏది 5635 లెవెల్.
అండ్ 5615 కింద ఉంటే మనం పుట్ సైడ్ వెళ్దాం అనుకుందాం. సో ఎగ్జాక్ట్లీ గ్యాప్ డౌన్ అయింది, ఎక్కడ మనకి ఒక పాయింట్ కూడా అటు ఇటు అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఎలా ట్రేడ్ చేస్తారో నాకు తెలియదు, బట్ ఇవాళ నేను లెవెల్ చూపిస్తాను మనకి. ఇప్పుడు ఒకవేళ మీరు వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ ఎవరైనా చేస్తున్నట్లయితే మీరు వాళ్ళకి కూడా ఇది షేర్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ మనం సండేకి ఏమి ఇచ్చామో లెవెల్ చూసుకున్నాము. అండ్ ఇప్పుడు కరెంట్లీ లైవ్ నడుస్తుంది, ఇంకా 12 వరకు నడుస్తూనే ఉంటుంది, 11:55. సో ముందు ఆ లెవెల్ చూపిస్తాను న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్, సో దట్ మనం అదర్ డీటెయిల్స్ మీద మాట్లాడుకోవచ్చు. ఓకే, న్యాచురల్ గ్యాస్లో ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్గా ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తుంటే అలా చెప్పేయండి కావాలంటే 595.3 మీద ఉంటే ఎబో వెళ్ళండి. ఇప్పుడు లైవ్ మార్కెట్ నడుస్తుంది, మీరు క్యాండిల్ మూవ్మెంట్ చూసుకోవచ్చు. అండ్ కిందికి వచ్చేసి 581.4 ఉంటే ఇది మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బుల్లిష్ అండ్ ఇది బేరిష్. క్లియరా? సో ఒకవేళ మీరు ఇది తీసేద్దాం, ఇది తీసేస్తే ఇక్కడ మార్కెట్ టైమింగ్ నడుస్తుంది. ఇది 15 నిమిషాల చార్టు, దీన్ని నేను కొంచెం 3 మినిట్స్ చేసేస్తాను, 3 మినిట్స్ 5 మినిట్స్ వాట్ ఎవర్ టైమింగ్ యూ యూస్ ఇన్ ద చార్ట్. ఎందుకు ఈ లెవెల్స్ పెట్టుకున్నామంటే చూడండి, ఇక్కడ మనకి కంటిన్యూస్గా రెసిస్టెన్స్ సపోర్ట్ ఇక్కడ కంటిన్యూస్ మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 0.25 అయినా ఇంటూ 1200 షేర్లు ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే దీని గురించి కొంచెం జాగ్రత్త చూసుకోండి. అండ్ దీనిపైన క్లోజ్ అయితేనే క్యాండిల్ ఇది స్టాప్ లాస్ అండ్ ఇది మనకి ఎంట్రీగా తీసుకోవచ్చు, అదర్వైజ్ దీని కింద. సో స్ట్రిక్ట్లీగా మీ ఇష్టం, ఇంకా నేను ఒక గైడెన్స్ ఇస్తాను అంతే. సో ఇది ఒకటి బేరిష్ అండ్ బులిష్గా ఉండొచ్చు. ఇది నా లెవెల్స్, మీరు ఒకవేళ ట్రై చేస్తే చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. బై సెల్ రికమెండేషన్ అగైన్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. బుల్లిష్ ఎప్పుడవుతుంది, బేరిష్ ఎప్పుడైతుంది నా ఎక్స్పీరియన్స్ని బట్టి చూపిస్తున్నాను. సో న్యాచురల్ గ్యాస్ అయింది, క్రూడ్ ఆయిల్ కూడా లెవెల్ చూపించేస్తాను మీకు. ఒకసారి మళ్ళీ చూస్తారంటే చూడండి, క్రూడ్ ఆయిల్లో ఈ లెవెల్స్ ఉన్నాయి. 5585 పైన ఉంటే కాల్ సైడ్, ఇప్పుడు లైవ్ మార్కెట్ నడుస్తుంది. సో మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉండాలంటే ఈ 585 ఉండాలి, అంతే, ఇంకేం డిస్కషన్ లేదు. స్టాప్ లాస్ ఎందుకు వాడాలంటే అసలు నాకు అర్థం కాదు. స్టాప్ లాస్ వాడాలి ఎందుకంటే నా ట్రేడ్ సెటప్, నా ట్రేడ్ కాల్ అనుకుని పుట్టు పోతుంటే ఎగ్జిట్ అయిపోవాలి, అంతేగాని ఇంకా ఇంత ఆగుతా అంత ఆగుతా అని ప్లీజ్ అవన్నీ చేయకండి. అండ్ దీని కింద ఇక మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో లైవ్ మార్కెట్ కాబట్టి ఇన్ కేసు ఎవరైనా చూస్తున్నట్లయితే న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్లో ప్లీజ్ మీరు ఇది అప్డేట్ చేసుకోవచ్చు. డన్. సెకండ్ వచ్చేసి నేను ట్రేడ్ ఎలా చేస్తాను, యాక్చువల్లీ మన లెవెల్స్ ఏముందో అది చూసుకుందాం తొందరగా. సో మన లెవెల్స్ మనం ఏమి ఇచ్చాము, న్యాచురల్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఏమి ఇచ్చాము, 1 సెకండ్ ఫ్రెండ్స్, 15 నిమిషాల చార్ట్ ఇది. సో ఈ చార్ట్ వచ్చేసి మనం సపోర్ట్ ఇది తీసుకున్నాం 27, ఇది 27. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నాం, ఇది మన క్యాండల్ స్టార్ట్ అయింది. ఇన్ కేస్ మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఇవన్నీ తీసుకున్నా, ఇదిగోండి కంటిన్యూస్ ర్యాలీ, ఎంత మంచి ర్యాలీ. మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 58,900, 59,000. ఇది బ్రేక్ అయితే ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇది సిస్టమ్ లెవెల్స్ అండి, మన లెవెల్స్ కాదు. సో ఇక్కడ సిస్టమ్ లెవెల్స్ ఉంది కాబట్టి 59,300 అండ్ ఎక్స్పెక్ట్ చేస్తాం 59,500 వరకు అండ్ 59,750. లెట్స్ సీ రేపు పొద్దున ఇది గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, రేపు చూద్దాం. సో ప్రస్తుతం మన లెవెల్స్ ఇది బ్యాంక్ నిఫ్టీలో కరెక్ట్గా జరిగింది. సెకండ్ వచ్చేసి నిఫ్టీలో ఎలా జరిగింది, మనం ఇచ్చిన లెవెల్స్ ప్రకారంగా తప్ప రైట్ అది కూడా చూసుకోవాలి కదా. ఓకే, సో లెవెల్స్ వచ్చేసి మనకి సపోర్ట్, ఎగ్జాక్ట్ సపోర్ట్ నుంచి ఇది 27 క్యాండిల్, ఇవాళ 27ది. సో ఇది 27, ఇది 5 మినిట్స్ చార్ట్. సో ఇక్కడ కొంచెం ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు, బట్ లాస్ట్ మూమెంట్లో మనకు ర్యాలీ వచ్చింది. సో ఫస్ట్ సపోర్ట్ నుంచి క్లియర్గా మూవ్మెంట్ అయ్యింది, తర్వాత ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర అండ్ సెకండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఇక్కడ ట్రేడ్ జరిగింది. ఓకే, ఇక్కడనే క్లోజ్ అయింది. సో పాజిటివ్ క్లోజ్ అయింది అనమాట ఓవరాల్గా. లాస్ట్లో సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ మనకి ఎలా ఉండే, సెన్సెక్స్ ఇస్ బ్యూటిఫుల్, నాకైతే నచ్చింది 27. అండ్ సేమ్ వే ఫస్ట్ సపోర్ట్ దగ్గర చాలా టైం తీసుకుంది అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఇది క్లోజింగ్ కనపడుతుంది మధ్యలో ఆల్మోస్ట్. దెన్ సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు 100% నేను అన్నాను, బట్ మీరే చెప్పండి ఎంత ఉంటుందో. సో కొంచెం బెటరే మనం, సరేనా. సో ఈ లెవెల్ తీసేస్తా, ఫస్ట్ నేను లెవెల్ తీసేసి నేను ఎలా ట్రేడ్ చేస్తానో చూపిస్తాను మీకు. ఇప్పుడు మీ స్క్రీన్ పైన ఉన్నది నిఫ్టీ చార్ట్. ఇక్కడ నా ఇండికేటర్ ఏం చూపించాను నేను. సో నాకు ఇవాళ మార్నింగ్ ఇది స్టార్ట్ అయిందంటే నేను ఇక్కడ ఎక్కువ ట్రేడింగ్ చేయలేదు, బట్ నేను ఎప్పుడైనా నేను వీడియో స్టార్టింగ్లో ఏం చేసి చెప్పాను, స్టార్టింగ్ ఆర్ ఎన్క. సో నేను ఐదర్ కింద ట్రేడింగ్ చేసేటప్పుడు అయితే పై నుంచి. సో ఎప్పుడైతే నాది ఇది క్రాస్ ఓవర్ అయ్యింది, ఈ క్రాస్ ఓవర్ అయినప్పుడు నా లెవెల్స్ మార్క్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నుంచి నా ట్రేడ్ ఆల్మోస్ట్ ఈ లెవెల్గా నేను ట్రేడ్ చేసుకుని బయటపడ్డాను. అంటే మనకు కనిపించేది చార్ట్లో చిన్నదైనా మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ ట్రేడ్ నాకు ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ తీసుకున్న చిన్నగా
61 పాయింట్స్ లేకపోతే 80 పాయింట్స్లో ఉంటాము. అగైన్ సేమ్ వే ఇది క్రాస్ ఓవర్ కదా నాది. సో ఈ క్యాండిల్ కింద అంటే ఇక్కడ నుంచి సంవే నేను క్యాండిల్ కింద చేస్తాను. అండ్ నా ట్రేడ్ చేసుకున్న నా ప్రాఫిట్ 136 నిఫ్టీ పాయింట్స్. 136 పాయింట్స్ అంటే అట్లీస్ట్ ట్రేడ్ చేసుకున్న 100 పాయింట్స్లో అయితే మినిమం బయలుదేరడమే మనం, ఇంకా అక్కడ ఆగొద్దు. ఇక్కడ క్రాస్ ఓవర్ అయిందో లేదో తెలియదు, కానీ మనకైతే ఫస్ట్ ప్రాఫిట్ తీసుకొని ఆ పాయింట్స్ తీసుకొని బయటకు వెళ్ళాలి. ఇది క్రాస్ ఓవర్ జరిగింది. దీని తర్వాత నా క్యాండిల్ వచ్చేసి ఇక్కడ బ్రేక్అవుట్, చాలా తక్కువ టైంలోనే ఇమీడియట్లీ మనకు ప్రాఫిట్ దొరుకుతుంది. ఇది 5 మినిట్స్. సో జనరల్గా 3 మినిట్స్ చేస్తే మీకు కనపడుతుంది ఇక్కడ. నేను 3 మినిట్స్ చార్ట్ ఫ్రేమ్ ఎక్కువ వాడతాను. అండ్ 3 మినిట్స్లో నాకు కొంచెం, ఎందుకంటే ఫుల్ టైం ట్రేడ్ అండి కాబట్టి నాకు ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ట్రేడ్ నాది అయిపోయింది. సమ్వేర్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ ఎక్కడైంది, ఇది క్యాండిల్. దీని తర్వాత ఇది నా 139 పాయింట్స్. ఇన్ కేస్ నేను ట్రేడ్ చేసుకున్న 100 పాయింట్స్లో వెళ్ళిపోతాను ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్లో ఇక్కడ నాకు పుట్ సైడ్ వస్తుంది, బట్ చాలా ఇమ్మీడియట్లీ వస్తుంది, కానీ బై ప్రైస్కి ఎస్ఎల్ హిట్ అయిపోతుంది నిఫ్టీలో. మూడో ట్రేడ్ వచ్చేసి దీని తర్వాత ఇమ్మీడియట్లీ 133 పాయింట్స్ మళ్ళీ నేను క్యాప్చర్ చేసుకుంటాను, ట్రేల్ చేసుకుంటా వెళ్ళిపోతాను. ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది అంటే ఈ క్యాండిల్ నుంచి మళ్ళీ 130 పాయింట్స్. సో ట్రేల్ చేసుకుంటా లిటిల్ బిట్ 120, 110 పాయింట్స్ తీసుకుని వెళ్ళిపోతా. ఇక్కడ కొంచెం స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే ఇక్కడ నాకు బ్రేక్అవుట్ రాలేదు, బట్ ఇక్కడ నేను కొంచెం ఎస్ఎల్ తీసుకొని బయటకు వచ్చాను. అండ్ నెక్స్ట్ ఉన్నది వచ్చేసి ఫోర్త్ ట్రేడ్ అనుకుంటా. ఇక్కడ నాకు కొంచెమే పాయింట్స్ కవర్ అయ్యాయి, బట్ లాస్ట్లో వచ్చిన పాయింట్స్ మాత్రం అసలు లెక్కలేనంత. అందుకే సైడ్ వేస్ మార్కెట్ ఉంటే చాలా మంచిదని నేను ఎప్పుడు చెప్తాను. ఇది క్రాస్ ఓవర్ అంటే ఇది నా బ్రేక్అవుట్. సో ఎంత ట్రేడ్ చేసుకున్నా 350, 190, 200 పాయింట్స్ మనకి నిఫ్టీలో. సో చెప్పేది మీనింగ్ ఏంటంటే మనకి సైడ్ వేస్ మార్కెట్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, దాన్ని సైడ్ వేస్ మార్కెట్ మేబీ ఓవరాల్ 200 పాయింట్స్ ప్లస్ దొరికిన మనకి 130 పాయింట్స్, ఇంకా 200 పాయింట్స్, ఇంకో 50-60 పాయింట్స్, ఇవన్నీ చూసుకుంటే 500-600 పాయింట్లు దొరుకుతాయి. ఈవెన్ దో మనకి 200 పాయింట్స్ ఉన్న మార్కెట్లో. బట్ ఏంటంటే సైడ్ వేస్లో మనకి డబుల్ ఆపర్చునిటీ దొరుకుతుంది. వితిన్ 100 రూపాయలకి షాపింగ్కి వెళ్ళి 1000 రూపాయలు సామాన్ తెచ్చుకున్నట్టు ఉంటుంది చూడండి, అంత ఉంటుంది ఎంజాయ్మెంట్. సో సైడ్ వేస్ అంటే అదే ఉంటుంది, క్యాప్చర్ చేయడం రావాలి అంతే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, ఇది అర్థమైందో లేదో. బట్ అగైన్ నేను ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ చూపిస్తాను మీకు. నిఫ్టీ బ్యాంక్లో ఏంటంటే ఈ రేంజ్లో కొంచెం నేను కూడా స్ట్రగుల్ అయ్యాను. ఈ రేంజ్లో తప్పేం కాదు, నా దగ్గర ఇండికేటర్ ఉన్నా లేకున్నా మనకి కొంచెం దుల్దుల అంటారు కదా, అది కొంచెం ట్రేడ్ చేయాలని. సో అది ఉంటుంది మనకి కూడా. సో అప్పుడప్పుడు సో ఇది నాది స్టార్టింగ్లో ఇమీడియట్లీ చేయను నేను ట్రేడ్, బట్ నాది ఇక్కడ బాటమ్ నుంచి నాకు కవర్ అయ్యింది. అండ్ ఇక్కడ చూసుకున్నాం చూడండి, అది మాక్సిమం చూసుకున్న 300 పాయింట్స్. మీకు కనపడేది చాలా చిన్నగానే, బట్ 300 పాయింట్స్ 3 మినిట్స్ చార్ట్ అండి ఇది. సో ఇమాజిన్ చేయండి. ఇంకా మళ్ళీ క్రాస్ ఓవర్ ఇక్కడ అయ్యింది. క్రాస్ ఓవర్ అంటే ఇది నాది బ్రేక్అవుట్ చాలా చిన్నగా 220 పాయింట్స్ అంటే 100 పాయింట్స్ సంథింగ్ తీసుకొని బయలుదేరడమే. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ నుంచి మనకి 280, 300 అంటే 300, 900 పాయింట్స్. ఇక్కడ కొంచెం నాకు స్ట్రగుల్ అయింది, కానీ చాలా చిన్న స్టాప్ లాస్ తీసుకొని బయటపడ్డాము. నేను టెలిగ్రామ్లో లెవెల్స్ అన్ని అప్డేట్ ఇస్తుంటాను అనమాట. ఇది నా బ్రేక్అవుట్ ఇంకా మీరు క్యాల్కులేట్ చేయండి 600 పాయింట్స్ ప్లస్ ఇది. సో విత్ ఇన్ ద రేంజ్ 600, 300 అంటే మొత్తం 1100-1200 పాయింట్స్ మనకి. ఒకవేళ ఇక్కడ నుంచి మనం ఇవాళ హై నుంచి కూడా చూసుకున్న 850 పాయింట్స్, బట్ స్టిల్ మనం ఓవరాల్గా కవర్ చేసుకుంటే 1200-1500 పాయింట్స్ అండి. 1200-1500 పాయింట్స్ దగ్గర అనుకుందాం. సో అంటే ఇక్కడ నుంచి ఒకటి అయింది, ఇక్కడ నుంచి ఒకటి, రెండోది, ఇది మూడోది, ఇది స్కిప్ చేసుకున్న, ఇది 4వ, 5వది ట్రేడ్స్ విత్ ఇన్ దిస్ సేమ్ పీరియడ్లో. సో ఈ సైడ్ వేస్ క్యాప్చర్ చేయడం వచ్చింది మనకి అంటే ఇంకా ట్రేడ్లో మనకు భయం ఉండదు. ఫస్ట్ వచ్చేది భయమే మనకి ట్రేడింగ్లో. ఇది పెట్టాను రాకపోతే అరే ఎందుకు భయపడతాడు, సిస్టమే ఉంది చెప్తానికి మనకి. సో ఇలాంటి క్యాప్చర్ చేసుకున్నామంటే మంచిది మనకి. సో నాకు సైడ్ వేస్ మార్కెట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే 100 రూపాయలు 1000 రూపాయలు సామాన్లు దొరికితే ఎవరొద్దు అంటారండి. సో అలా ఓకే ట్రేడర్ని, సో ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో మనకు వచ్చేది చూసుకుంటాం మనం. ఓకే నేను ట్రేడర్ని, ఇన్వెస్టర్ని కాబట్టి నాకు 2 రకాలుగా సైకలాజీ కొంచెం ఐడియా ఉంది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి. సో 2 డెఫినేషన్, 2 క్లారిటీ సెపరేట్, 2 మిక్స్ చేయను. ఎందుకంటే ఎందులో వాడే టెక్నిక్ నా సైకలాజీ ఇస్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్లో వాడే టెక్నిక్ అండ్ సైకలాజీ ఇస్ డిఫరెంట్. క్లియరా? అండ్ సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ అయితే ఇంకా బాగుండే. సేమ్ వే నేను ఇక్కడ క్రాస్ ఓవర్ చూసుకున్నట్లయితే మనం 27 అయింది. ఇక్కడ మన క్రాస్ ఓవర్ అయింది, ఇది బ్రేక్అవుట్, ఇది మనకి 3 మినిట్ చార్ట్ ఫ్రేమ్ అయినా 400 పాయింట్స్
1, దాని తర్వాత ఇది క్రాస్ ఓవర్, దీని తర్వాత ఇది మళ్ళీ 400 అంటే 800 పాయింట్స్, 800 తర్వాత లెట్స్ ఇది మళ్ళీ బ్రేక్అవుట్, 800 నుంచి మళ్ళీ 400, 1200 పాయింట్స్, 1200 నుంచి మళ్ళీ ఒకసారి ఇది లెట్స్ ఇది తీసుకున్నా, ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు, ఎంట్రీ అవ్వదు, బట్ ఇది ఒక 100 పాయింట్స్ అండ్ లీవ్ ఇట్, మనం ఇది పెట్టేద్దాం. బట్ ఇన్ కేస్ ఇది నాది బ్రేక్అవుట్ అవుతుంది, 1200 పాయింట్స్ ప్లస్ 600 అంటే ఆల్మోస్ట్ 1800 పాయింట్స్. క్లియరా? సో విత్ ఇన్ ద రేంజ్లో పెట్టే సేమ్ డబ్బే, సేమ్ పాయింట్స్, సేమ్ మార్కెట్ ఇలా క్యాప్చర్ చేసుకోవాలి. సో నిఫ్టీ లెవెల్ చూసేసుకున్నాం మనం, సండే నాడు ఏదైతే ప్లాన్ చేసుకున్నామో. అండ్ నేను ట్రేడ్ ఎలా చేస్తాననేది, ఒకవేళ మనం సెన్సెక్స్ చూసుకుంటే ఇంకా డైలీ టైం ఫ్రేమ్లో నా ఇండికేటర్ ప్రకారంగా ఇంకా బుల్లిష్ అయిందా లేదా, సో ఇంకా బుల్లిష్ అవ్వలేదు, బట్ చాలా కిందికి వచ్చేసాం, అంటే ఓవర్ బాటమ్ వచ్చేసాం. అండ్ ఇది కవర్, ఈ చిన్నదానికి ఇంత కవర్ అయింది. అలాంటప్పుడు ఇది ఇంకా పెరిగితే బుల్లిష్ ఎంత అవుతుందో చూద్దాం. ఇంకా నెక్స్ట్ డే సెన్సెక్స్ అయింది. నిఫ్టీ బ్యాంక్లో ఆల్మోస్ట్ రివర్సల్లో ఉన్నాము. డైలీ టైంలో పెట్టాను ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్, డైలీ టైం ఫ్రేమ్లో ఇది పైకి వెళ్తున్నట్టు కనపడుతుంది, బట్ ఆల్మోస్ట్ బాటంలోనే ఉన్నాము. ఇంకెక్కువ అయితే మ్యాక్సిమం చూద్దాం ఇంకెక్కడైతుందో. సెన్సెక్స్లో అయితే రివర్సల్ కనపడుతుంది. అండ్ నిఫ్టీలో ఏం కనపడుతుంది, సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వచ్చేసి చాలా బాటమ్ క్రియేట్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అక్కడ స్లో మూమెంటం రావచ్చు రేపైతే, ఒక చిన్న అనుమానం. ఓకే, నిఫ్టీ సెన్సెక్స్లో మూమెంటం రేపు వచ్చే ఛాన్స్ ఉంటుందేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ బాటమ్ ఉంది, పోతానికి కింద ఎక్కువ ప్లాన్ చేయకండి, నా సజెషన్. బట్ ఇన్ కేస్ మీరు ప్లాన్ చేస్తే మాత్రం చూసుకోండి, నిఫ్టీ సెన్సెక్స్ ఆల్రెడీ చాలా బాటంలో ఉన్నాము, ఒకసారి వీడియో వెనక తీసుకొని కూడా చూసుకోండి. సెన్సెక్స్లో తక్కువలో ఉన్నాము, బట్ అగైన్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే స్లో మూమెంటం తీసుకుని తర్వాత అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్రైస్ యాక్షన్ అంటాం కదా అందులో. డన్. సో ఇప్పుడు మనం చూసుకుందాం మన లెవెల్స్ ఏముంటారు రేపటికి, దాని తర్వాత యూరోపియన్ ట్రేడ్ ఎలా జరిగిందో అది కూడా చూద్దాం తొందరగా. రేపటికి నా లెవెల్స్ ఫస్ట్ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్లో క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ముందు చెప్పేస్తాను. అండ్ ఇది 15 మినిట్స్ చార్ట్ పెట్టుకుందాం. 15 మినిట్స్ చార్ట్లో బ్యాంక్ నిఫ్టీలో కొంచెం డిఫరెంట్గా ఉంది లెవెల్స్, జాగ్రత్తగా చూడండి. రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది, గ్యాప్ అప్ అవుతుందో లేదో మీరే చెప్పండి నాకు ఇక్కడ కమెంట్లో. సో కింది సైడ్ అయితే 58,750, 58,550, 58,400 అండ్ కింద 58 అండ్ 58,000, 57,500 అలా నేను తీసుకుంటాను కిందికి అయితే. అప్ సైడ్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే జాగ్రత్తగా 59,600, ఎందుకంటే మార్కెట్ ఇవాళ పైకి వచ్చింది. ఓకే, ఇవాళ పైకి ఓపెన్ అయింది, అంటే క్లియర్గా పైకి వెళ్ళింది. సో రేపు పొద్దున ఇంకా కొంచెం పైకి వెళ్ళి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా కావాలి కదా జనాలు ఎవరైతే పొజిషన్ చేసుకున్నారో అది. సో సపోర్ట్ రెసిస్టెన్స్గా తీసుకుంటే 59,600, మేబీ రేపు పొద్దున్న ఇది అవ్వచ్చేమో. 60,000 అండ్ 60,200 ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఇది బ్రేక్ అయితేనే 61,000 దాకా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువనే నంబర్స్, బట్ అగైన్ ఇది ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఎలాగంటే దీన్ని మీరు ఒక 1 అవర్గా పెట్టండి. 1 అవర్గా పెడితే ఎందుకు తీసుకున్నామో తెలుస్తుంది. ఇది నేను రెసిస్టెన్స్గా తీసుకున్నాను కదా, తర్వాత ఇది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది బ్రేక్ అయితే ఒక 1 అవర్ క్యాండిల్ ఇది క్లియర్ చేసేస్తుంది మనకి. 16 జాన్ ఫ్రైడేకి ఇది చేసింది అనమాట. అండ్ అదే 19 జాన్కి అదే ఒక క్యాండిల్ మనకి మొత్తం క్లియర్ కూడా చేసేసుకుంది. సో అలా అనమాట. సో పోతే కిందికి లేకపోతే పైకి, లెట్స్ చూద్దాం రేపటికి. సో 61,000 వరకు అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ చేయాలంటే. 61,000 ఇంతవరకు అవ్వలేదు, లెట్స్ ఒకవేళ, ఎందుకంటే ట్రేడ్ డీల్ అయ్యాయి, నేను న్యూస్ కూడా చూపించాను సండే నాడు. వీలైతే ఒక్కసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయింది. నిఫ్టీ 50లో అయితే నేను ఇక్కడ లెవెల్స్లో రేపటి కోసం 25,250 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్, 25,350, 25,450 అండ్ దెన్ 25,650 ఆల్స్ 25,850 వరకు అయితే మనకి లెవెల్స్ వస్తున్నాయి సిస్టమ్ ప్రకారంగా. డౌన్ సైడ్ అయితే 25,000 తీసుకుంటున్నాను, 24,800, 24,670 అండ్ 24,500 వరకు నేను ప్లాన్ చేసుకుంటాను డౌన్ సైడ్ అయితే. ఇది నా మోస్ట్, కానీ ఓప్సో, ఎందుకంటే మనం ఇప్పుడే చూపించాను నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ బాటమ్ అయింది. సో నేను అప్ సైడ్ ప్లానింగ్ ఉంటాను. రేపు లైవ్ లెవెల్లో, లైవ్ మార్కెట్లో ఒకవేళ ట్రేడ్ లెవెల్స్ ఏమైనా చేంజ్ అయితే నేను అక్కడ అప్డేట్ చేస్తాను. బట్ దిస్ ఆర్ ద లెవెల్స్. దీన్ని మీరు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు, మళ్ళీ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో. లెట్స్ సే ఇది డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్లో నేను చెప్పాను కదా కింద ఉంది ఆల్రెడీ. సో ఇంకేమన్నా ఇది క్రాస్ ఓవర్ అయిపోవాలి, అంటే ఈ గ్రీన్ కాల్ వచ్చేసి రెడ్ పుట్టుకి పైన వచ్చేస్తే నేను బులిష్గా క్రియేట్ అయిపోతాను అనమాట. ఇది సండే వీడియోలో నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్లో సెన్సెక్స్ లెవెల్స్ ఏముంటాయి మనకి. సెన్సెక్స్లో కూడా ఆల్రెడీ బాటంలో ఉన్నాము, ఇది మీకు చిన్నగా కనపడుతుంది, బట్ యాక్చువల్లీ మీరు చూస్తే
చాలా కిందికి వచ్చేసాం. అంటే ఈ లెవెల్స్ అంటే మనం ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చాం, 2024 అట్లా ఆ లెవెల్స్. అంటే ఇండికేటర్ లెవెల్ అంటే మార్కెట్ కాదు, ఇండికేటర్ లెవెల్స్. ఇది వేరు అది వేరు, మార్కెట్ వేరు, ఇండికేటర్ లెవెల్స్ వేరు. సో 1 అవర్గా పెట్టుకుందాం. 1 అవర్గా అయితే బులిష్గానే కనపడుతుంది నాకు. సో హోప్స్ రేపు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే బాగుంటుంది. లెట్స్ ప్రే. అండ్ రెసిస్టెన్స్ అయితే 82,100. ఇది రేపు గ్యాప్ అప్ అయితే ఇదే అయిపోతుంది, 82,100 అండ్ 82,500. ఇది 1 అవర్ చార్ట్ కాబట్టి కొంచెం క్యాండిల్ రెసిస్టెన్స్ అనేది చిన్న చిన్న కనపడుతున్నాయి. 82,900, 83,350 అండ్ 84,150 వరకు అయితే నాకు కనపడుతుంది. డౌన్ సైడ్ అయితే 81,350, అంటే అందుకే తక్కువ పెట్టుకున్నాను డౌన్ సైడ్. 80,700 అండ్ 80,300 వరకు మనకు లెవెల్స్ ఉంటాయి సెన్సెక్స్లో. క్లియర్? ఇది లెవెల్స్ అయిపోయింది. ఇంకా మనకి క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ఆల్రెడీ స్టార్ట్ ఆఫ్ ద వీడియోలోనే చెప్పేస్తాను, సో మీరు అది ఒకసారి చూసుకోండి. ఇంకా మిగిలింది మనకి యూరోపియన్ ట్రేడ్స్ ఏం జరిగిందో. యూరోపియన్ ట్రేడ్స్లో చెప్పే ముందు ప్లీజ్ మళ్ళీ ఒకసారి నేను రిమైండ్ చేస్తున్నాను, ఇన్ కేస్ వీలైతే టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ అకౌంట్ ఉంది, ఫాలో చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తే మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అయ్యి హెల్ప్ఫుల్ ఉంటుంది జెన్యున్గా. నచ్చకపోతే ప్లీజ్ ఎగ్జిట్ చేయండి, నేను మళ్ళీ చెప్తున్నాను. డన్. సో యూరోపియన్ ట్రేడ్లో మనం ఈ రోజు ఎందుకు చేస్తాం, 26th ఎందుకు చేయలేదు, నేను లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 26th రిపబ్లిక్ డే ఉంటుంది కదా, సో ఆ రోజు చూస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇవాళ ఎందుకు చేస్తాము అనేది క్వశ్చన్ ఏంటంటే, ఈ 27th ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ ఎందుకు అంటున్నారంటే, ఈ యూరోపియన్ యూనియన్ మొత్తంలో 27 కంట్రీస్ ఉంటాయి. ఓకే, 27 కంట్రీస్ ఉంటాయి. మీరు ఇది ఆపి కూడా క్యాలిక్యులేట్ చేయండి. మీరు ఇది చిన్న చిన్నగా ఉంటాయి, ఐర్లాండ్, హంగరీ, రొమానియా, బల్గేరియా, స్వీడన్, ఫిన్లాండ్, ఈస్టోనియా. సో ఈ 27 ఆల్ కంట్రీస్ మనకి వచ్చేస్తుంది. కాబట్టి 27th కంట్రీస్కి 27th జనవరికి మనం ట్రేడ్ డీల్ చేస్తాం. ఇది చాలా పెద్ద మార్కెట్ అనమాట, అందుకే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అంటాం. అండ్ 27 కంట్రీస్ ఒకేసారి మనకి ఎక్సెస్ దొరుకుతుంది కంప్లీట్గా. థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మనది ఇలా బిజినెస్కి అనమాట. ఇంకోటి రెండవ విషయానికి వస్తే, ఇది ఒక ట్విట్టర్లో నేను చూసాను కాబట్టి షేర్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం రిపబ్లిక్ డేట్లో చీఫ్ గెస్ట్గా మనం వీళ్ళని పిలిచామన్నమాట. సో ఇది వీడియో మీకు పెద్దగా కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది తెలియదు, బట్ ప్లే చేస్తా అనేది చిన్నగా పెడతా. ఇక్కడ నేను ఆపుతా చూడండి. ఎస్, ఇది యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్ అనమాట, ఇది మన ఫ్లాగ్ ఇది. సో ఫస్ట్ టైం ఇది పెద్దగా అవుతుందా, ఓకే మళ్ళీ ప్లే చేస్తా, ఇదిగోండి ఇలాగనమాట. సో ఫస్ట్ టైం మనకి ఈ ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది మన ఫ్లాగ్ అండ్ ఇక్కడ సరే ఇది అయిపోయింది. సో ఫస్ట్ టైం మన రిపబ్లిక్ డేలో యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్ కనిపించడం. సో ఇది ఒక షాకింగ్, అదర్ నేషన్కి ఒక రిలేషన్షిప్ డీల్ కనపడుతుంది మనకి. ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా మనం టైప్ చేసుకుంటున్నాము. ఇది ఒక నికోలస్ వింకర్ అని ఒక ఇది చీఫ్ ఫారెన్ అఫైర్ కరస్పాండింగ్. సో కనపడుతుంది కదా మనకి, ద EU ఫ్లాగ్ బీయింగ్ ఫ్లోటెడ్ ఇన్ మిలిటరీ పరేడ్ ఈజ్ నాట్ సంథింగ్ ఐ హ్యావ్ సీన్ బిఫోర్ అని. ఉరుసులో వండర్ అని ఇక్కడ మనకి డీటెయిల్స్ కనపడుతున్నాయి. సో ఇది నాకు షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను అంతే. సో మనం జనరల్గా షేర్ చేయము. సో ఇది ఒకటి వచ్చేసి కొన్ని డీటెయిల్స్ మనకు కావాలంటే, ఉరుసులో వండర్ ఫస్ట్ వచ్చి టువర్డ్స్ 2020 జాయింట్ ఇండియా యూరోపియన్ యూనియన్ కరస్పాండ్స్ స్ట్రాటజిక్ అజెండా, ఇండియా EU స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండ్ ఇక్కడ EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, నెగోషియేషన్ ఆఫ్ ద ఇవన్నీ మీరు చదవచ్చు. లింక్స్ అన్ని నేను డీటెయిల్స్ పెట్టాను. బయాలటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టైస్ అనమాట. రీసెల్ అండ్ డైవర్సిఫైడ్ సప్లై చైన్ సూటబుల్, ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి చూపిస్తాను. ఒక 5 నిమిషాలు డిస్కస్ చేయాలి. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ మీద టోటల్ 15-16 మీద డిస్కస్ అయింది మొత్తము. 4th వచ్చేసి కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అండ్ కోఆపరేటివ్ ఆన్ మొబిలిటీ రిలేటెడ్ అగ్రిమెంట్స్. 5th వచ్చేసి అరేంజ్మెంట్ బిట్వీన్ NDMA అంటే డిజాస్టర్ ప్రిపేర్నెస్, సేవ్ లైవ్స్ అండ్ ప్రాపర్టీ, కోఆపరేషన్ బిట్వీన్ RBI అండ్ యూరోపియన్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ అథారిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్. మనకి స్టాక్ మార్కెట్ గురించి కదా మనం డిస్కస్ చేసేది. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది ఇక్కడికి, మన ఇన్వెస్ట్మెంట్ ఎలా వెళ్తుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా అవుతాయి, అరేంజ్మెంట్ ఆన్ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అండ్ సేల్స్. 8th వచ్చేసి రెన్యూవల్ ఆఫ్ ఇండియా EU అగ్రిమెంట్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్. 5 years renewal will enhance the scale, scope and impact of India EU science. తర్వాత వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ టాస్క్. వీళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ మీద
పొల్యూషన్ మీద ట్యాక్స్ ఉంటుందండి. సో అక్కడ ఎంతైతే కార్బన్ మీద జనరేట్ చేస్తారో అంత ట్యాక్స్ అక్కడ కట్టాల్సి వస్తుంది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఇది డిస్కషన్, లాంచ్ ఆఫ్ నెగోషియేషన్ ఆఫ్ అండ్ ఇండియా EU సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్, అంటే బెటర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, నేషనల్ సెక్యూరిటీ, ఇదంతా కొంచెం డీటెయిల్స్గా ఉన్నాయి, మీరు చదవచ్చు. బట్ ఇంకా కొంచెం బేసిక్గా మాట్లాడాలంటే ఇంకో స్లైడ్ ఉందో చూపిస్తాను. లాంచ్ ఆఫ్ ఎక్స్ప్లోరేటరీ టాక్స్ ఫర్ ఇండియా ఎంటరింగ్ ఇంటూ ఏ అసోసియేషన్ అగ్రిమెంట్ హారిజన్ యూరోప్ ప్రోగ్రామ్. అండ్ 12th వచ్చేసి జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫోర్ ప్రాజెక్ట్ అండర్ ఇండియా trilateral partnership like clean energy, sustainable development, women empowerment and digital development states, kind of one-stop hub for job opportunity, EU visa mobility procedure, skills ecosystem, skill India mission, EU companies and institution networking, okay, legal gateway, ఇది 13 ఇన్నే ఉన్నాయి ఇక్కడ. అయితే సెకండ్ వచ్చేసి సపోజ్ ఇది ఇండియా యూటెడ్ హిస్టారిక్, ఓకే, అన్నీ సంథింగ్ చూడొచ్చు. జీరో డ్యూటీ ఎక్స్పోర్ట్ 99%, మార్కెట్ యాక్సెస్ ఓపెన్ ఫర్ ఇండియన్ గుడ్స్, 27 కంట్రీస్, 6.41 lakh crore అంటే $75 billion ఇన్ ఎక్స్పోర్ట్ రెడీ ఫర్ టేక్ ఆఫ్, మెసివ్ స్కేల్. ఇది అందుకే ఫ్రైడే సండే నాడు వీడియో చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మీకు. 20 trillion మార్కెట్, సూపర్ హైవేస్ అన్లాక్ విత్ స్కిల్స్, సర్వీస్ యాక్సెస్, స్టూడెంట్ సెక్యూరిటీ, ట్రెడిషనల్ మెడిసిన్, ఇవన్నీ. ఈ రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి ఏందో. ఓకే, ఇక్కడ మనం ఒక స్లైడ్ ఉండే నేను చూపిద్దాం అనుకున్నాను మీకు. యాక్చువల్లీ ఓకే, తొందరగా చెప్పాలంటే కృషి డైరీ క్షేత్ర అంటే నాకు హిందీ వచ్చు, సో అది చదువుతాను కావాలంటే. కృషి అంటే ఫార్మింగ్ అండ్ డైరీ ఫ్యాక్టరీలో కావాలి. సో యూఎస్లోకి మనం ఇవ్వలేదు, సో వీళ్ళని కూడా మనం బయట పెట్టాము. షరాబ్ ఆర్ కార్పొరేట్ ట్యాక్స్, ఓకే. సో దీని మీద మనకి అడ్వాంటేజ్, దవా యొక్క దామ్, మన फार्मर रिलेटेड, प्रोफेशनल वीज़ा, घरेलू मसलों में दखल, काइंड ऑफ अगेन इंकेमुंदे एग्रीमेंट क्या है. FTA का मतलब फ्री ट्रेड एग्रीमेंट, दो देश आपस आसान व्यापार को आसान बनाने के लिए टैरिफ कोटा सब्सिडी जैसी रुकावटें खत्म करते हैं. दोनों देश एक दूसरे पर जीरो टैक्स या बहुत कम टैक्स लगाते हैं. సో ఇది ఒకటి. ఇంకేముండే 2003 or 7 నుంచి ఇది నడుస్తుంది. యాక్చువల్లీ 10-15 సార్లు డిస్కషన్ కూడా అయింది. సో ఇండియా 6.9 lakh crore అండ్ EU 5.5 lakh crores. ఇది ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతుందంటే ఇక్కడ ఎక్కడో పాయింట్ చదివాను నేను, అది చూపిద్దాం అనుకున్నాను మీకు. ఇది దైనిక్ భాస్కర్ అని హిందీలో ఉంటుంది, సో మీరు ఒకసారి గోత్రూ అవ్వచ్చు. समझौते से यूरोप को क्या फ़ायदा, यूरोप से आने वाले शराब और वाइन पर टैक्स कम हो सकता है. इससे भारत में यूरोपियन शराब सस्ती मिलेगी. BMW, मर्सिडीज, पोर्श जैसी यूरोपियन प्रीमियम कार कंपनियों के लिए भारत में बिक्री आसान हो गई. అంటే ట్యాక్స్ అవి ఇన్ కారో పర్ 110 5 లక్షలు 20 లక్షలు అయితే 40-50 లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది, ట్యాక్స్ కడతారు కదా. जो डील के बाद 40% आगे चलकर 10% आ सकती है. అంటే ఇప్పుడు దాన్ని 40% చేసేస్తున్నారు, తర్వాత 10% కూడా రావచ్చు. भारत सरकार ने 15,000 यूरो से महंगी कुछ यूरोपीय कारों पर तुरंत टैक्स घटने की सहमति दी. यूरोप की IT, इंजीनियरिंग, टेक्नोलॉजी और बिजनेस सर्विस कंपनियों को भारत में ज़्यादा काम मिलेगा. ఇది భారతీయ కపడే జూతే. సో సమझौते पे भारत को क्या फ़ायदा అంటే మనకేంటి ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చేశాను, బట్ చిన్నగా చూసుకున్నట్లయితే ఇది మన गारमेंट इंडस्ट्री, जूते అంటే మన చెప్పుల్లో लेदर प्रोडक्ट्स पर लगने वाली 10% ड्यूटी कम या खत्म हो सकती है. भारतीय गारमेंट, लेदर और फुटवेयर सेक्टर को फायदा होगा. फ्रांस, जर्मनी जैसी EU देश भारत में डिफेंस फैक्ट्रियाँ लगा सकते हैं. इससे भारतीय हथियार कंपनियों को EU के डिफेंस यदि फार्मा और केमिकल सेक्टर पर भारत का व्यापार हर साल 20-30% तक बढ़ सकता है. సో ఫార్మర్ రిలేటెడ్ కూడా ఇక్కడ మనకి ఫోకస్డ్ ఉంది. యూరోప్ के कार्बन टैक्स, ఇది कार्बन చెప్పాను, कार्बन टैक्स से भारत को राहत मिलने की उम्मीद है, जिससे स्टील, एल्यूमिनियम और हाइड्रोजन जैसे सेक्टर को फायदा होगा. అంటే అక్కడ కూడా ప్లాన్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. भारत में यूरोप की शराब, कारें और इंडस्ट्रियल प्रोडक्ट्स सस्ते मिल सकते हैं क्योंकि उन पर लगने वाला भारी टैक्स घटेगा. డన్. సో ఇది ఇప్పుడు మార్కెట్ రేపు ఎలా తీసుకుంటుందో దాన్ని మనం చూడాలి. ఇంకా మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటుందా, ఇంకా నెగిటివ్గా కన్సిడర్ చేస్తుందా ఏందనేది. ఇంకా లాస్ట్కి వస్తే ఇక మన యూఎస్ఏలు ఉన్నారు కదా, ఫైనాన్సింగ్ వార్ అగేన్స్ట్ దెమ్సెల్వ్స్. ఇంక వీళ్ళకి ఏం చెప్పాలి, వీళ్ళకు మనకు అది ఉంటుంది ఒకటి, మనం పాస్ అయితే పర్లేదు కానీ మన ఫ్రెండ్ మనకంటే ఎక్కువ నెంబర్స్ పాస్ అయితే కష్టం,
చాలా కోపం వస్తుంది కదా, మనతోనే ఆడుకొని తిరిగి మనకంటే సైలెంట్గా చదువుకొని పాస్ ఎక్కువ అవుతారు. సో అలా ఉంటుంది. సో యూఎస్ వాడికి ఇక్కడ కాలినట్టు ఉందండి. ఫైనాన్సింగ్ వార్ అగేన్స్ట్ దెమ్సెల్వ్స్, యూఎస్ ట్రెజరీ ఇలా ఏం ఆపరు. యూరోపియన్ యూనియన్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం ఆపరు కానీ మాట్లాడడానికి వస్తారు. సో ఈయన కమెంట్ పాస్ చేస్తున్నాడు, ఫైనాన్సింగ్ వార్ ఇట్ వాజ్ బిఫోర్ ఈ న్యూస్ యూఎస్ ట్రెజరీస్ స్కోట్ బేస్ అండ్ స్లామ్స్ EU ట్రేడ్ డీల్ విత్ ఇండియా. వీళ్ళకి నచ్చదు, వీళ్ళు రమ్మంటే వీళ్ళు రారు, ట్రేడ్ చేసుకోరు. రీసెంట్గా వచ్చి డిస్కస్ చేస్తారు కానీ వీళ్ళైతే ట్రేడ్ చేయరు. కానీ న్యూస్ నడుస్తుంది మార్కెట్లో. సో ఇంకో న్యూస్ ఏం జరుగుతుందంటే జేడీ వ్యాన్స్ ట్రేడ్ డీల్ ఆపినట్టు కొంచెం న్యూస్ మార్కెట్లో ఫ్లో అవుతుంది. టెడ్ క్రూజ్ సేస్ జేడీ వ్యాన్స్ బ్లాక్ ఇండియా ట్రేడ్ డీల్ కైండ్ ఆఫ్. సో ఆల్రెడీ మనం 50% అక్కడ కడుతున్నాం. సో మనకి లాస్ జరుగుతుంది కాదన్నట్లు కాదు, బట్ ఏంటంటే ఆ రిస్క్ని మనం డైవర్టిఫై చేసామన్నమాట. డైవర్సిఫై ఎలా చేసామంటే 21 or 22 ట్రేడ్స్ డీల్ అయ్యాయి ఇప్పటి వరకు. సో అక్కడ కొంచెం డైవర్సిఫై చేస్తాం. యూఎస్ నుంచి ఇప్పుడు ఇది డీల్ అయితే చూడాలి. ఇంకో న్యూస్ ఏంటంటే 25% తీస్తానే ఉన్నది కదా, సో అది ఎప్పుడు తీస్తారో చూడాలి. కానీ వీళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. యూరోపియన్ యూనియన్ మనతోని 27 కంట్రీస్ ఎక్సెస్ మనకు మార్కెట్ ఎక్సెస్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. సో ఇతను కూడా స్కాట్ బైనెస్ అంటున్నాడు వీళ్ళు రష్యాకి సపోర్ట్ చేస్తాం మనం కదా, ఆ విషయం పై నుంచి అక్యూజ్ చేస్తున్నాడు. లైక్ ఇలా వీళ్ళు ఇంకా యూరోపియన్ ఇండియా నుంచి ట్రేడ్ చేసుకొని వాళ్ళకి అడ్వాంటేజ్. ఇంకా మార్కెట్లో సెకండ్ న్యూస్ ఉంది, జేడీ వ్యాన్సే మన ఇండియా ట్రేడ్ డీల్ బ్లాక్ చేస్తాడు. ఇంకా సంథింగ్ అయినా ఈ న్యూస్ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది, మీరు ఒకసారి గో త్రూ చేసుకోండి, చదవండి. 20 నిమిషాలు 30 నిమిషాలు చెప్పి అయిపోయేంత స్టాక్ మార్కెట్ కాదు. న్యూస్ కవర్ చేయడం, ఒక్కొక్క పాయింట్ కవర్ చేయడం అది న్యాయం కూడా కాదు యాక్చువల్లీ. సో రిక్వెస్ట్ నేను బేసిక్ పాయింట్స్ ఎందుకు చెప్తానంటే, ఇది కవర్ ఎందుకు చేస్తానంటే నాకు ఒక మెయిన్ రీజన్, ఇది ట్రేడింగ్ అండి మనం డైలీ చేసేది. ఓకే, ఇది గ్లోబల్ అనొచ్చు లేకపోతే జియో పొలిటిక్ అనొచ్చు. ఈ రెండు కంబైన్ అయితేనే మనకి మార్కెట్లో సస్టైన్ అవుతాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఈ రెండు పెద్ద పెద్ద తెలుసుకోవాలని కాదు, చిన్నగా. ఎందుకంటే లాస్ట్ టైం ఇరాన్ని నేను వచ్చేస్తా కొడతా అనేది జీసీసీని బెదిరించాడు మిడిల్ ఈస్ట్లో, మీకు గుర్తుందో లేదో. అక్కడ వచ్చేసి గ్రీన్ లైన్ తీసుకుంటా అంటే యూరోపియన్ యూనియన్ ఏం చేసింది, వీలే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం యూరోపియన్ ఉరుసుల్లా కదా. సో యూరోపియన్ నేషన్ బజూకా అప్లై చేశారు. బజూకా అనుకుంటా. బజూకా అంటే నువ్వు నాకు 4-5 కంట్రీల మీద టారిఫ్ పెడితే కాదు, మేము 27 కంట్రీస్ అంటే యూఎస్ ట్రంప్ ఏం చేస్తాడు, ఒక 5 కంట్రీల మీద కొంచెం 25% 10% సంథింగ్ ఏదో పెడతాడు కదా గ్రీన్ లైన్ మీద, దీనికి ఎవరైనా అపోజ్ చేస్తే. సో వీళ్ళేం చేస్తారు, యూరోపియన్ నువ్వు 5 కంట్రీలు కాదు, మేము మొత్తం 27 కంట్రీలు మేము మీకు అగ్రెసివ్ చేసేస్తాం, అయిపోతాం అంతే. మేము ఆ బజూకా అని ఒక యాక్టివేట్ చేసుకున్నారు. సో అప్పుడు కొంచెం గ్రీన్ లైన్ నుంచి సైడ్ అయిపోయి ఏం చేశాడు, గాజా మీద వచ్చాడు. గాజా మీద పీస్ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది స్టార్ట్ చేశాడు. బోర్డ్ ఆఫ్ పీస్ అనేది యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ ఉంది ఇలాంటి డెవలప్మెంట్ కోసము, లేకపోతే వార్స్ ఏమైనా జరుగుతుంటే ప్రపంచంలో ఆపాలి, మాట్లాడాలి. యూరోపియన్ యూనియన్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. అందులో రష్యా, ఫ్రాన్స్, చైనా, యుఎస్ అండ్ బ్రిటన్ ఏదో ఉంటుంది. 5 పర్మనెంట్ ఇవి ఉన్నారు, వాళ్ళు కూడా ఆపట్లేదు. సో ఇక్కడ నుంచి సెపరేట్గా గాజా మీద ఇందులో నుంచే ఒక గాజాలో బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక 60 దేశాలు పెడితే 20 దేశాలు వచ్చాయి, అందులో పాకిస్తాన్ ఒకడు. సో కొంచెం బేసిక్గా అర్థం చేసుకోవాలి, గాజాలో మొత్తం అంతా స్లాష్ అయింది. అండ్ ఇక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేది ఎవరు, ట్రంప్కి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కన్సర్న్ ఆయన పేరు మీదనే ఉంది, వాళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళ అల్లుడా కొడుకు ఎవరు నడిపిస్తారు, అర్థమైంది అనుకుంటా ఇండైరెక్ట్లీ. ఓకే, సో మీరు అర్థం చేసుకోండి, ఇక నేనేం మాట్లాడదు. సో ఇది బేసిక్గా జియో పాలిటిక్స్. ఎనీవే, ఇప్పుడు ఈ న్యూస్ మనకి రేపు మార్కెట్లో ఎలా పాజిటివ్ ఉంది ఎలా నెగిటివ్ ఉందో మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం సెకండ్ ప్లాన్ చేసుకోవాలి, అంతే. మనకు కావాల్సింది చిన్న ప్రాఫిట్లు, సపోర్ట్ రెసిస్టెన్స్లు, లాస్ అయితే బయటకు వెళ్ళడం, అంతే తప్ప అక్కడనే కూర్చొని రివర్సల్ అవుతుందని వెయిట్ చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదైనా డౌట్స్, ఇంకేదైనా కవర్ చేయాలంటే మనకి కమెంట్లో రాయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మళ్ళీ ఒకసారి చూపించేస్తాను పోయే ముందు, మర్చిపోతారు లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ అకౌంట్. వీలైతే నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే ఎగ్జిట్ అవ్వండి. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.